హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ జీవి కళ్యాణ శ్రీనివాస్ గారు రచించిన 'గురువింద గింజలు' అనే కథను వినేద్దామండి. అమెరికా బే ఏరియాలోని ఒక అపార్ట్మెంట్లో రాత్రి ఆ ముగ్గురు కలిశారు. పార్టీ కంటే మాటలకే ఎక్కువ మత్తు ఎక్కింది. ముగ్గురు చేరితే సహజంగా జరిగేదే అక్కడ జరుగుతోంది. అక్కడ లేని ఒక మనిషి జీవితం ఆ గదిలో ప్రధాన చర్చగా మారింది. అరేయ్, ఇండియాలో వాడు ఏమిట్రా, సినిమాలు షికార్లు అంటూ తిరుగుతాడు అన్నాడు శేఖర్ తన చిన్ననాటి మిత్రుడిని ఉద్దేశించి. శేఖర్కు 50 పైచిలుకు వయసు. అమెరికాలో స్థిరపడి సొంత కంపెనీ పెట్టుకుని ఇండియా అమెరికా మధ్య తిరుగుతూ ఉంటాడు. బలిష్టమైన శరీరం, ఆరోగ్యంగా కనిపిస్తాడు. అదే కదా, చిన్నప్పటి నుంచి వాడికి ఆ సినిమా తీయాలన్న దురద ఉండేదిరా అన్నాడు ప్రభాకర్. వాడేదో గొప్ప డైరెక్టర్ లాగా మొన్న ఒక షార్ట్ ఫిలిం తీసి అదేదో పెద్ద సినిమా అన్నట్టు ఏదో డ్రామా చేశాడు అని వంత పలికాడు ప్రభాకర్. శేఖర్ ప్రభాకర్ల స్నేహం నిన్నటిది కాదు. కలిసి చదివారు, కలిసి మందు తాగారు, కలిసి ఉద్యోగాలు చేశారు. చివరికి అమెరికాలో కలిసి వ్యాపారం కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు పక్కపక్కనే ఇల్లు. నీకు తెలుసా, వీడే కాదు, కృష్ణానగర్లో చాలా మంది ఇలానే ఉంటారు. వాళ్ళలో పెద్దగా పనిలేనివాడు వీడు ఒకడు అన్నాడు శేఖర్. అది సరే, ఇంతకీ వీడు ఇదే చేస్తాడా, ఇంకేమైనా చేస్తాడా అడిగాడు 60 ఏళ్ల సుధాకర్. సుధాకర్ శేఖర్కు స్వయానా బావ, అంటే అక్కమౌడు. ఎంఎస్ చదవడానికి అమెరికా వచ్చి స్థిరపడి 30 ఏళ్లయింది. 2 పిల్లలు. భార్య లక్ష్మీప్రసన్న కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగిని. చేస్తున్నాడు. ఏదో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్. వాడి ముఖానికి ఏదో వెలగబెడుతున్నాడు అన్నాడు శేఖర్. వాడు రాసిన కథలు పంపాడు, చదవమన్నాడు. చదివావా అన్నాడు ప్రభాకర్. ఎక్కడ టైం రా అన్నాడు శేఖర్. అదే కదా, నాకు వాడు ఎప్పుడో హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకసారి కాల్ చేశాడు అన్నాడు ప్రభాకర్. అప్పుడు చాలా బిజీగా ఉన్నాను. అయితే ఇప్పుడు వాడు ఏమి చేస్తున్నట్లు అన్నాడు సుధాకర్. చెప్పాగా బావగారు, ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అని. అసలు వాడు చిన్నప్పుడు కూడా అంతేరా. వాడి తమ్ముడు ఎక్కడున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు అన్నాడు సుధాకర్. వాడి తమ్ముడా, ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు. లేచిపోయి అన్నప్పుడు శేఖర్ ముఖంలో ఒక రకమైన సంతృప్తి స్పష్టంగా కనిపించింది. వాళ్ళ ఫ్యామిలీ ఒక విచిత్రం అన్నాడు ప్రభాకర్. ముగ్గురు నవ్వుల్లో స్నేహం కంటే వెక్కిరింపే ఎక్కువగా వినిపిస్తోంది. అక్కడ లేని మనిషి జీవితం వాళ్లకు ఆ రాత్రి వినోదంగా మారింది. అది సరే, డ్రింక్స్ లేవా అన్నాడు ప్రభాకర్. ఏమి తాగుతావు? చివాస్ రీగల్ తాగుతావా అన్నాడు సుధాకర్. గ్లాసులో మద్యం తగ్గుతున్న కొద్దీ మాటల్లో విషం పెరుగుతోంది. అక్కడ లేని మనిషి జీవితాన్ని ముగ్గురు తమకు నచ్చినట్లుగా తీర్పు చెబుతున్నారు. మధ్య మధ్యలో వినిపించే నవ్వుల్లో ఆనందం కంటే ఇతరులను చిన్నచూపు చూసే తృప్తే ఎక్కువగా ఉంది. గ్లాసులు నిండాయి, గొంతులు తడిశాయి. మొదటి రౌండ్ ముగిసేసరికి తీర్పులు మరింత ధైర్యంగా వినిపించసాగాయి. అన్నట్టు నీ కూతురు పెళ్లి ఎప్పుడు అడిగాడు 60 ఏళ్ల సుధాకర్ ప్రభాకర్ని. అప్పుడే పెళ్ళేమిటి, దానికి 12 ఏళ్లేగా అన్నాడు ప్రభాకర్. నీ రెండో పెళ్లిలో పుట్టిన చిన్న కూతురు కాదు, మాణిక్యానికి పుట్టిన పెద్ద అమ్మాయి గురించి అడుగుతున్నాను అన్నాడు సుధాకర్. మాణిక్యం పేరు వినగానే ప్రభాకర్కు తాగిన మందు పనిచేసింది. చెయ్యాలి, అయినా అది నా మాట వింటేనా అని చిన్నగా నసిగాడు. అయినా నువ్వు మాణిక్యంకు డైవర్స్ ఎందుకు ఇచ్చావు అన్నాడు సుధాకర్. ఆవిడే వీడికి ఇచ్చింది అన్నాడు పళ్ళు బయట పెట్టి నవ్వుతూ శేఖర్. అప్పటికే రెండో రౌండ్ అయింది. తాగిన మందు మెదడు మీద ఆట మొదలుపెట్టింది. అరే, నువ్వు నోరు మూసుకుంటావా? అది ఎవరితోనో ఉండటం నాకు తెలుసు. ఆ విషయం ఏదో చెప్పబోయి ఆపుకున్నాడు ప్రభాకర్. లోపల నుంచి సుధాకర్ భార్య లక్ష్మీప్రసన్న వేయించిన జీడిపప్పు తీసుకుని వచ్చింది. ఎలా ఉన్నావు వదినా అన్నాడు ప్రభాకర్. ఎన్నో ఏళ్ల స్నేహం వల్ల లక్ష్మీప్రసన్నను వదిన అనటం ప్రభాకర్కు కొన్నేళ్లుగా ఉన్న చనువు. ఆ కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఒకటే కుటుంబంలా కలిసిమెలిసి ఉండేవి. బాగున్నాను, మేడపైన ఉన్నాను. మీ అన్నయ్య మాట్లాడమంటే లాయర్తో మాట్లాడి వస్తున్నా. నీకు తెలుసుగా, సుహాన్ డ్రగ్ కేస్ అదే అన్నది లక్ష్మీప్రసన్న. అందరూ మూడో రౌండ్ ముచ్చటగా ముగించారు. ఇప్పుడు అక్కడ గాలి కూడా మత్తుతో వేడెక్కింది. అవునన్నా, సుహాన్ డ్రగ్ కేస్ సంగతి ఏమైంది? మొన్న స్పెషల్ కోర్టులో అటెండ్ అయ్యారుగా అన్నాడు జీడిపప్పు తింటూ ప్రభాకర్. నాకు తెలియదు, మీ వదిన డీల్ చేస్తున్నది అన్నాడు సుధాకర్. అసలు నా కొడుకు నాశనం అవడానికి కారణం మీ అన్న సుధాకరే నిష్ఠూరంగా అన్నది లక్ష్మీప్రసన్న. నా వల్ల? ఏం మాట్లాడుతున్నావు? అంటే నేను డ్రగ్స్ కొనిచ్చానా? ఇక్కడ బే ఏరియాలో వాడి ఫ్రెండ్స్ చాలా మందికి ఈ అలవాటు ఉంది కాదా అన్నాడు సుధాకర్. నేనలా అంటే ఒప్పుకోను. చాలా మంది భారతీయ సంతతికి అలాంటి అలవాట్లు లేవు. నోటికి వచ్చినట్లు మాట్లాడకు అంది లక్ష్మీప్రసన్న. నోరు మూస్తావా? అన్నిటికీ నా మీదకు వస్తావు తగాదాకి అన్నాడు సుధాకర్. వాతావరణం వేడెక్కుతున్నది, గొడవ ఎక్కువవుతుంది అని గమనించాడు శేఖర్. అదేముంది బావగారు, దానికే అంతలా ఇది అయిపోవాలా? మారతాడులేండి, నేనున్నానుగా అన్నాడు మేనల్లుడిని వెనకేసుకొస్తున్నట్లుగా. అందరి క్లాసులు మళ్లీ నిండాయి.
నువ్వుండి ఏం లాభం చెప్పు? వాడికి అన్ని మేనమామ బుద్ధులే. నీ సంగతి నాకు తెలియనిది కాదు అన్నాడు. మీ అక్కకి కూడా తెలుసుగా, బీటెక్ లో నువ్వు ఒక టీచర్ కూతుర్ని లవ్ చేశానని చెప్పి ఆ పిల్ల నచ్చక మరొక అమ్మాయిని మళ్ళీ లవ్లోకి లాగి పెళ్లి చేసుకుని ఇప్పుడు ఆఫీస్లో ఎవరితోనో వెధవ రిలేషన్స్ మన కమ్యూనిటీలో అందరికీ తెలుసు. నా చెల్లెలు సుధకు నీకు అదే గొడవ. వాడికి అన్ని నీ బుద్ధులే అన్నాడు సుధాకర్. చిర్రెత్తుకొచ్చింది శేఖర్కి. మీ ఇంట్లో అంతా ఆడపెత్తనం బావగారు. మా అక్క ఏం చెబితే అదేగా సుహాస్కి. హీ డస్ నాట్ హ్యావ్ రెస్పెక్ట్ ఆర్ ఫియర్ ఆన్ హిస్ డాడ్. మేనల్లుడిని ఉద్దేశించి అన్నాడు శేఖర్. ఓ ఊరుకో బామర్ది. తండ్రి గౌరవం వాటి గురించి మీ ఫ్యామిలీయే చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్న ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని అప్పట్లో మా అత్తగారు నాకు పెళ్ళయ్యాక మీ నాన్నతో తగాదా అయిన సందర్భాలలో ఆవేశంలో అప్పట్లోనే చెప్పారు. మీ నాన్న పరాయి స్త్రీని హైదరాబాద్లో పక్కింట్లో ఉంచటం ఊళ్ళో అందరికీ తెలుసు. జీడిపప్పు తాగిన మందు బాగా పనిచేస్తున్నాయి అందరిలో. కాస్త నోరు మూసుకో సుధాకర్. తెలుస్తుందా ఏం మాట్లాడుతున్నావో అన్నది లక్ష్మీప్రసన్న. వాతావరణం అదుపు చేయటానికి అన్నట్టు ప్రభాకర్ పోనీలే అన్నా, ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నాడు. సుధాకర్ లేచి బాత్రూంకి వెళ్ళాడు విసురుగా. మీ బావగారు తాగినప్పుడు అంతే అని నీకు తెలుసుగా, ఎందుకు అతి చేస్తావు అన్నది లక్ష్మీప్రసన్న. తాగితే ఏం మాట్లాడుతున్నావో కూడా నీకే తెలియదు. వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ కి ప్రస్తుతం అక్కడ జరుగుతున్న సంభాషణకు ఏమాత్రం పోలికలేదు. అది సరే, ఇంతకు ఇండియాలో వాడు తీసిన షార్ట్ ఫిల్మ్ ఏమైంది? హిట్టా ఫట్టా? మాట మారుస్తూ అన్నాడు ప్రభాకర్. సుధాకర్ బాత్రూమ్ నుండి ఇంకా రాకపోయేసరికి కాస్త రిలాక్స్డ్ గా, అయినా వాడికెందుకు చెప్పు ఆ సినిమాలు? మళ్ళీ గ్లాసులు నిండాయి. సుధాకర్ బాత్రూమ్ నుండి బయటకు రావటం గమనించి తిండి తినరా అంది లక్ష్మీప్రసన్న. తిందాం అన్నాడు సుధాకర్. అందరూ నిండిన గ్లాసులు తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరారు. ఆ తమ్ముడికి ఒక కొడుకు ఒక కూతురు అన్నాడు శేఖర్. వాళ్ళు ఏం చేస్తున్నాడు అన్నాడు సుధాకర్. ఇక్కడే ఎంఎస్లు చేశారు. ఇద్దరు ఐటీలో చేస్తున్నారట అన్నాడు శేఖర్. ఏదో లోకల్ కంపెనీరా అన్నాడు ప్రభాకర్. తెలుసు, వాడి తమ్ముడు సరే, వాడికి ఒక కూతురు అనుకుంటా. ఆ అమ్మాయి డిగ్రీ లోకల్ కాలేజీలో అన్నాడు. ఎవరినో ఇచ్చి వదిలించుకుంటాడు. మనోడు సినిమాలు తీసుకుంటా ఏదో బతికేస్తాడు అన్నాడు సుధాకర్. అంతే అంతే అన్నారు మిగతా ఇద్దరు. అయినా ఆడికి మొదటి నుంచి ఈ ఓవర్ యాక్షన్ ఉందిలే. ప్లేట్లో వేసుకున్న పదార్థాలు మాయమవుతున్నాయి. పోసుకున్న మందు లోపలికి పోతుంది. వాడు తీసిన సినిమా ఏదో 2 ఫెస్టివల్స్ లో చూపించారట. వాడు మాత్రం ప్రపంచ సినిమానే తీసినట్లు తిరుగుతున్నాడు. ప్రభాకర్ బిగ్గరగా నవ్వాడు. అదే కదా, మనకు తెలిసిన వాళ్ళలో చాలా మంది అలాగేరా. చిన్న పని చేసినా ప్రపంచం గెలిచినట్టు తిరుగుతారు అన్నాడు. ఆ షార్ట్ ఫిలిం నేను కూడా చూశాను అన్నది లక్ష్మీప్రసన్న. అందరూ ఆమె వైపు చూశారు. చాలా బాగుంది లక్ష్మీప్రసన్న అన్నది. మళ్లీ నిశ్శబ్దం. సినిమాలో భార్యాభర్తల ప్రేమ చూపించాడు. అత్యంత అద్భుతంగా, నాకైతే నచ్చింది అంది లక్ష్మీప్రసన్న. ప్రేమ అదెక్కడా? ఈ ప్రభాకర్ కూడా ప్రేమించే చేసుకున్నాడు. ఏమైంది అన్నాడు సుధాకర్. వాడి కథ వేరు బావుగారు. వాళ్ళిద్దరికీ పడలేదు. అలా ఉండదుగా అన్ని చోట్ల అన్నాడు శేఖర్. ఎందుకుండదు అన్నాడు ప్రభాకర్. తనను రోజు టార్చర్ పెడుతున్నాడని వాడి మొదటి భార్య చెప్పింది అప్పట్లో. నిజమైన ప్రేమ ఉంటే అలా ఉంటుందా అన్నాడు సుధాకర్. నేనా? కొట్టడమా? నా భార్య ఎవరితోనో రిలేషన్షిప్ లో ఉంది అప్పటికే. అదే అప్పుడు కోర్టులో చెప్పా అన్నాడు. లాయర్ వాదించాడుగా. అప్పటి వాదన గుర్తు చేసుకుంటూ అన్నాడు ప్రభాకర్. విడాకులు ఇచ్చాక మరొకరిని పెళ్లి చేసుకున్నాక హాయిగా ఉంది అన్నాడు ప్రభాకర్. కోర్టులో నీ భార్య గురించి అలా మాట్లాడింది నువ్వే కదా అంది లక్ష్మీప్రసన్న ప్రశాంతంగా. ఆమె నిజంగానే తప్పు చేసి ఉంటే అది ఆమెకే అవమానం. కానీ చేయకపోయినా అలా చెప్పి ఉంటే నీ పరువును నువ్వే తీసుకున్నట్టే. అప్పుడు నువ్వు ఎంత దిగజారగలవో అందరికీ తెలిసిపోయింది నవ్వాడు శేఖర్. అప్పుడు పగిలింది ప్రభాకర్ చేతిలోని గ్లాస్. ఉక్రోషంతో అతని ముఖం ఎర్రగా కందినట్లయింది. లక్ష్మీప్రసన్న అన్నదానికి కాదు, శేఖర్ నవ్వినందుకు వచ్చిన ఉక్రోషం అది. లక్ష్మీప్రసన్నలో పెద్ద మార్పు లేదు. అది ఆమెకు మామూలే. అలాంటివి చాలా చూసింది. సీఈఓ అని, వైస్ ప్రెసిడెంట్ అని, ఎండి అని రకరకాల పదవులు చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వాళ్ళ పనికి వాళ్ళ సంస్కారానికి చాలా తేడా ఉంటుందని ఆమెకి తెలుసు. మళ్ళీ తానే అన్నది, పదవులు పెద్దవై ఉండొచ్చు, కానీ మంచి సంస్కారంలో పెద్దవాడవుతాడని గ్యారంటీ లేదు. నేను గొప్పోడిని, నేనే గొప్పోడిని అన్న అహం కొందరికి ఎప్పటికీ తగ్గదు. పుట్టిన ఊరు, పుట్టిన దేశం, అక్కడి మనుషులు అన్నీ ఒకప్పుడు తమవే. కానీ కాలం గడిచే కొద్దీ జ్ఞాపకాల్లో మిగిలేది నేల కాదు, తాము ఎంత పైకి వచ్చామనే భావన. ఎంతసేపు మీరు నవ్వుకున్నది ఇండియాలో ఉన్న మీ వాడు అనే ఆ వ్యక్తిని చూసి కాదు, మీ జీవితాల్లోని ఖాళీని, నూన్యత దాచుకోవడానికే నవ్వుకున్నారు. లక్ష్మీప్రసన్న ముఖంలో గంభీరతను గమనిస్తున్నారు మిగిలిన ముగ్గురు. ఆ రాత్రి అక్కడ ముగ్గురు మాత్రమే కూర్చోలేదు. అహంకారం, అసూయ, ఆత్మన్యూన్యత
ఇవి కూడా వారితో పాటే కూర్చున్నాయి. ఇతరుల మచ్చలను మాత్రమే చూసి తమ లోపాలను మర్చిపోయిన అలాంటి వారినే గురువింద గింజలు అంటారు. ఇలాంటి వారు ఈ కలికాలంలో చాలా మందే ఉన్నారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.